బొట్టెవరు పెట్టారే? ఎవరు పెట్టలేదు. అయ్యయ్యో, ఏమైంది బామ్మ? చనిపోయిన వాళ్ళకి తప్ప బతుకున్నోళ్ళ ఫోటోకి బొట్టు పెట్టకూడదే. మొత్తానికి నా రిజర్వేషన్ అయిపోయిందన్నమాట. కుంకుమ గిన్నె కింద పడిపోయింది కదా, అప్పుడు పడుంటుంది. ఓ, తుడిచేస్తాలే. అవసరం లేదు బామ్మ, అవసరం లేదు. అక్కడ పెట్టిన బొట్టును తుడిచేయచ్చు, కానీ ఇక్కడ రాసిన రాతను ఎలా తుడుస్తావే? అన్నీ మనం అనుకున్నట్టు జరగవే, అనుకోలేదని జరిగేవి ఆగవే. ఏం జరిగినా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదే. ఒరే, ఏమైందిరా నీకు? ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళ అలా మాట్లాడుతున్నావు? పోయేవి ఆస్తులైతే అంత పెద్ద టెన్షన్ లేదు, కానీ అంతకంటే విలువైనవి పోతాయని తెలిసినప్పుడే అసలు టెన్షన్ మొదలవుతుంది. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైందే. విలువైనవి పోతున్నాయా? ఏంటనే అవి? తెలిసినా అర్థం చేసుకునే వయసు, అనుభవం నీకు లేవే. అవి నీకు వచ్చేసరికి ఈ అన్నయ్య నీకుండడే. నువ్వేం చెప్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్తుంది మీకు అర్థం అవ్వాలంటే ప్రభాస్ చక్రం సినిమా చూడండి. అప్పటికి మీకు అర్థం కాకపోతే కృష్ణవంశీని కలవండి. ఎందుకురా? చక్రం 2 తీయమని చెప్పడానికి. కాళ్ళు విరగొడతాను తిక్క వెదవా. అసలు నువ్వేం చెప్పాలనుకున్నావో ఒక మాటలో చెప్పు. ఆ ఫోటోకు బొట్టు తొడవక్కర్లేదు, డైరెక్ట్ గా దండ వేసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పాలనుకున్నాను, చెప్పాను. వీడేంటే దండ అంటాడు, చక్రం అంటాడు, కృష్ణవంశీ అంటాడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదేలే, జగమంత కుటుంబం నాది. వీడు ఎవ్వరికీ అర్థం కాడే. కర్మ కర్మ. ఇంకా రాలేదా? వస్తుంది సార్. ఏంటపర్నా ఈ టైంలో ప్రేమ కథలు చూసుకోవాలి కానీ ఇలాంటి దెయ్యాల సినిమాలు చూడటం ఏంటి అసహ్యంగానే? స్నేహకి హర్రర్ మూవీస్ అంటే ఇష్టం, అందుకే ఆ సినిమా పెట్టింది. టైం కూడా 11 అయిపోయింది సార్. మనుషులన్నా టైం ఆ దెయ్యాల సినిమాలు అంటే నాకు మా సెట్ సరాకు, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి. చిరాక భయమా? ఎంత మాట అన్నా నాకు భయం అంటే ఇదిగా, భయం అనేది మన బ్లడ్ లో లేదు తెలుసా? ఇదిగా నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒంటరిగా వెళ్ళి పొలాల్లోకి. అదంతా కళ్ళనా? నవ్వు ఎగటాలుగా ఉంది కదా నీకు నవ్వు. ఇదిగా నేను ఎవరిని అనుకున్నా? ఆంజనేయం భక్తుడిని. చేతి చూసే తోడుందే, మెల్లో పులిగోరు. నన్ను చూస్తే దెయ్యాలే భయపడిపోతా. నీకు తెలియదేమో, 10 ఏళ్ల వయసులో నేను పక్కన నుంచి వస్తుంటే మన ఊరు దెయ్యాల దెబ్బ మీద ఓ ఆడదెయ్యం ఎదురయ్యి ఊళ్ళోకి ఎలాగెళ్ళాలి అని దారి అడిగింది. ఎవరిని? నిన్నే? లేకపోతే నిన్నే? నన్నే. మరి చెప్పావా అడ్రస్? ఏంటి చెప్పేది? లాగిపెట్టి తంతానని అనేసరికి భయపడి పారిపోయింది. నిజమే నిజమే, పారిపోతూ మా ఇంటికొచ్చి నాతో చెప్పెళ్ళింది. ఏమని స్నేహ? నాయుడు బావ సామాన్యుడు కాదు, దయ్యాలకే దారి చూపించే టైప్ అని. నీకు సినిమాలు నచ్చావు కదన్నయ్య, వెళ్ళి పడుకో. ఉండని కీర్తి, పొరపాటున దయ్యం వస్తే శ్మశానానికి దారి చూపిస్తాడులే. ఊరుకోవే, ఛాన్స్ దొరికిందంటే ఆడుకుంటావు. నాయుడు బాబు, ఈ సినిమా అయిపోయేటప్పటికి టైం పడుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. అంటే నేనంటే ఎగతాళిగా ఉంది కదా, నాకు భయం ఎగతాళి చేస్తాను కదా. ఇదిగా నేనేంటో నా ఆంజనేయం భక్తి ఏంటో నీకు చూపిస్తాను, నీ సినిమా చూస్తాను. అసలే హనుమంతుడి భక్తుడు కదా, ఈయన ఎదురుగా కూర్చుంటే టీవీలో దయ్యాలు కూడా పారిపోతాయక్క. అప్పుడు సినిమా ఎలా చూస్తాం? ఊరుకో స్నేహ. నేను చూస్తాను అంతే.